మేషరాశి వారికి రవిగ్రహం సింహరాశిలో స్థితి పొందడం వల్ల 17 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్ వరకు ఈ 4 రోజుల పాటుగా ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి. మేషరాశి వారికి మరియు మేషలగ్నం వారికి పంచమాధిపతి రవి స్వస్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి 5వ స్థానం అంటే ఏంటి అంటే సంతానం, క్రియేటివిటీ, భక్తిభావం, మంత్రస్థానం, లవ్ అఫైర్ అండ్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి. ఏంటంటే ముఖ్యంగా మీ రాశికి అధిపతి కుజుడు మరియు రవి మిత్రులు. 5వ స్థానం కోణస్థానం. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు, చాలా పాజిటివ్గా ఉంటుంది. వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క క్రియేటివిటీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు పిల్లల విషయంలో. పోటీ పరీక్షల్లో కూడా విజయం పొందుతారు అని చెప్పవచ్చు. మీ రాశికి లాభస్థానంలో గురుడు ఉన్నాడు, శుక్రుడు కూడా మీకు వెనకాల స్థానంలో చతుర్థంలో ఉంటారు కాబట్టి పోటీ పరీక్షలు కూడా పాజిటివ్ ఫలితాలు ఉంటాయండి. స్పిరిచువల్గా ఆలోచించే వారికి, ఆధ్యాత్మిక కోణంలో ఉన్న వారికి ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది, వెళ్ళి విరుస్తుంది అని చెప్పాలి. మంత్ర జపం చేసుకోవడానికి, సాధన చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పాలండి. అదేవిధంగా కెరీర్లో కానీ వ్యాపారంలో కానీ కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే పంచమంలో ఉన్న రవి ఎవరు చూస్తారా అంటే లాభస్థానం చూస్తూ ఉంటారు, సప్తమ దృష్టి చేత. కాబట్టి ఏంటంటే మీకు కెరీర్లో కానీ వ్యాపార స్థానానికి లాభస్థానంలో ఉంది. వ్యాపారం అంటే 7వ స్థానం. అక్కడి నుంచి వెనక స్థానం కన్య, దానికి లాభస్థానం 11వ స్థానం, ఆ స్థానం నుంచి కాబట్టి లాభస్థానంలో ఉంది కాబట్టి వ్యాపార అవకాశాలు, వృత్తి అవకాశాలు కూడా వస్తాయని చెప్పవచ్చండి. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత ఉంటుంది. కాకపోతే మీ యొక్క రాశాధిపతి 6లో ఉన్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి, అంతేకాని అదర్వైజ్ బాగానే ఉంటుంది. ఆరోగ్యం కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ దో కుజుడు 6వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా రవి బలంగా ఉంటారు కాబట్టి మీరు సరైన ఆహారం తీసుకోండి, ఉత్సాహంగా ఉండగలుగుతారు. అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీకు మేషరాశి వారికి బాగుంటుందని చెప్పాలండి. ఈ మాసంలో సూర్య భగవానుడు ఈ యొక్క సింహరాశి మీద పయనిస్తారు కాబట్టి మీ యొక్క మఖ నక్షత్రము పితృదేవతలకు సంబంధించిన నక్షత్రం కాబట్టి ఈ యొక్క పితృకార్యాలు చేయడానికి చాలా మంచి సమయం అండి. కాబట్టి పితృపూజ చేసుకోవడం, క్రమశిక్షణ పాటించడం కూడా చాలా ముఖ్యం. మీ యొక్క మాట అంటే కమ్యూనికేషన్, మీ యొక్క రాత, మీ హ్యాండ్ రైటింగ్ విషయంలో, సంతకం చేసే విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అదర్వైజ్ ఈ యొక్క సూచనలు మాత్రమే భావించండి. ఫలితం చాలా చక్కగా ఉంటుందండి. రెమెడీ అంటారా, ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి, సూర్యుడికి అర్ఘం ఇవ్వటము మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ఒకవేళ మీకు సమయం లేకపోతే కనీసం 12 నామాలు ఉంటాయి సూర్య భగవానుడికి. మనం సూర్య నమస్కారం చేసేటప్పుడు పోస్చర్లో చెప్పేటప్పుడు ఓం మిత్రాయ నమః, ఓం రవి నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్య నమః, ఇలా 12 నామాలైనా మీరు సూర్యభగవానుడికి ఎదురు నిలబడి నమస్కరించి చదివితే కనుక పిల్లలకు ముఖ్యంగా అలవాటు చేయండి. చాలా వాళ్ళు హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది, అవేర్నెస్ ఉంటుంది, బ్రైట్గా ఉండగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది చెప్పాలండి.